హాయ్ అండి. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. పానకము వడపప్పు ఫస్ట్ పానకం చేస్తున్నానండి. నేను గిన్నెలో బెల్లం వేసి వాటర్ పోసాను. మిరియాల పొడి, యాలక్కాయలు దంచి అవి కూడా వేసానండి. శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కదండి పానకము వడపప్పు. అందరూ చేస్తూ ఉంటామండి శ్రీరామనవమి అంటే. వడపప్పు పానకం ఆయనకి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి. దేవుడి దగ్గర పెట్టేసి టెంకాయ కొట్టుకొని చక్కగా అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటాం కదండి. ఇట్లా అంతా ఇంట్లో చక్కగా పూజ అంతా విమర్శగా అయిపోయిందండి. తర్వాత గుడికి వెళ్ళామండి, రాముల వారి గుడికి. ఆ ప్రాంగణం అండి, జనం అయితే చాలామంది ఉన్నారండి. ఎండలు చూస్తే బాగా మండిపోతున్నాయి. ఇంకా అక్కడ దర్శనం అవి చేసుకొని పానకము ప్రసాదం అవి పెట్టారండి. అదిగోండి ధ్వజస్తంభం దేవుడి వారిది, రాముల వారి గుడిలో అండి. ఇంకా లోపల అయితే ఇంకా ఏమి ఫోటోలు వీడియోలు ఏం తీయకూడదని చెప్తున్నారండి దేవుడిని. సరేలేండి మనందరం మనం కూడా తీయకూడదు అన్నప్పుడు అనుకొని ఇంకా ఆగిపోయాను. ఇంకా రాముల వారికి పళ్ళు అవి పెట్టి నైవేద్యంగా టెంకాయ ఆంజనేయ స్వామి కొట్టి ఆంజనేయ స్వామి ఒక్కటి అలా వీడియోలాగా తీసామండి. జనమైతే ఖాళీ లేరండి వాళ్ళ శ్రీరామనవమి కాబట్టి. చాలా బాగా దర్శనం అయిందండి రాముల వారిది, ఆంజనేయ స్వామిది. చాలా బాగుందండి గుళ్ళో అయితే. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నామండి. పానకం తాగాము. గుడి ప్రాంగణం అసలు ఖాళీ లేదండి అసలు. జై శ్రీరామ్. కోనేరండి రాముల వారి గుడి దగ్గరది. ఆంజనేయ స్వామి ఉన్నాడండి మధ్యలో కోనేరులో. ప్లీజ్ లైక్.